ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ వ్యాప్తంగా పోటీలో బీఆర్ఎస్ మూడు పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం కదా. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మీరు ఎవరికి ఓటు వేయదలుచుకున్నారు? ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది? సో డెఫినెట్గా ఎంపీ ఎలక్షన్స్లో అయితే బ్రైట్ ఛాన్సెస్ బీజేపీకి ఉన్నాయి. సో నేను ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాను అనేది ఐ థింక్ అది బీజేపీకి అయితే అవకాశం ఉంది. బీజేపీకి డెఫినెట్గా క్యాండిడేట్ ఐడియా ఉందా? ఎక్కడ ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ అంటే ఐ థింక్ ఈటెల రాజేంద్ర. అంటే అది క్యాండిడేట్ ఎవరని కాకుండా కానీ ఛాన్సెస్ అయితే బీజేపీకి బ్రైట్గా ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. మీ పేరు సార్? శంకర్ రెడ్డి గారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. తెలంగాణలో కూడా ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయింది. మనం ప్రస్తుతం మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ చేస్తున్నాం. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందా? బీజేపీ పక్క గెలుస్తారు. మీరు ఓటు వేస్తారా? కంపల్సరీ. ఎందుకు ఈటల రాజేంద్ర గారు పోటీ చేయాలి? బీజేపీ ప్రధానమంత్రి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? మీరు దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు స్టార్ట్ అయినాయి కదా. ఇక్కడ హైదరాబాద్లో మనం ప్రస్తుతం మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ పోటీ వేస్తారా? బీజేపీ వేస్తారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరు? బీజేపీ నాకు కూడా నాకు బీజేపీ అంటే ఇష్టం. దేశవ్యాప్తంగా ఎన్నికలు స్టార్ట్ అయినాయి, ఎంపీ ఎన్నికలు. ఇక్కడ మనం మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు పోటీలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీరు ఎటువైపు వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్. మీ పేరు సార్? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు ప్రారంభమైనాయి సార్. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలు, ఇంకా చిన్న పార్టీలు కూడా ఉండొచ్చు. కానీ ఈ పార్టీల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? బీజేపీ. సార్ బీజేపీ అభ్యర్థి వచ్చేసి మన ఈటల రాజేందర్ గారు. ఆయన గెలుస్తారా? ఆయన తప్పకుండా గెలుస్తారు. ఎందుకు గెలుస్తారు ఈటల రాజేందర్ గారు? ఆయన వ్యక్తిత్వం అట్లాంటిదండి. ఆయన వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వం. తర్వాత మన నేషనల్ పార్టీ వచ్చేసి బీజేపీ ఉంది కాబట్టి పార్టీ ఎజెండా పైన కూడా రావచ్చు. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? కళ్యాణ్ మేడం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు స్టార్ట్ అయినాయి. ప్రధానంగా ఇప్పుడు మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం కదా మనం హైదరాబాద్. ఇక్కడ ఏ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మేడం? బీజేపీ. ఎందుకు బీజేపీ? మీ పేరు సార్? నా పేరు బురణి సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు స్టార్ట్ అయినాయి. అవును. మొత్తం ప్రధాన పార్టీలు ప్రచారం స్టార్ట్ అయినాయి. సో మనం ప్రస్తుతం హైదరాబాద్ లో మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాము. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధానంగా పోటీలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది సార్? ఇక్కడనైతే ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్ టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ రావచ్చు అనుకుంటున్నాం మేము. ఎంపీగా ఎందుకంటే సిటీ సరౌండింగ్ మొత్తం అయ్యే వచ్చినాయి కదా. అదే పోలింగ్ అవుతుంది అని మేము అంచనా అనుకుంటున్నాం సార్ మేమైతే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ఏం లేదు, కొన్ని రాష్ట్రాలు మొత్తం బిల్కు అయిపోయింది. ఒక రెండు స్టేట్లు ఉంది, తెలంగాణ, కర్ణాటక. ఈ రెండు స్టేట్లలో ఆయన ఏం పాలన చేస్తాడు? సెంట్రల్ అయితే బీజేపీ అని అనుకుంటున్నాం. ఎంపీ ఎన్నికలు ఇక్కడ మల్కాజ్గిరి పరిధిగా, మల్కాజ్గిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు ప్రధానంగా పోటీ చేస్తుంది. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది సార్? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కువ. మీరు ఎట్లా వేస్తారు? ఇటు నేను 100కి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు సార్ అట్లా? నాకు ఎవరు వచ్చినా చేసేటోళ్ళు ఎవరు ఎవరు వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు పట్టించుకోవట్లేదు, మిసం పట్టించుకోవాలి. ఇక్కడ బాగా సమస్యలు ఏమున్నాయి సార్? సమస్యలు సార్ ఇప్పటికైతే రోడ్లు కరెక్ట్ లేదు. ఇక్కడ రోడ్ ఉన్నది ఇప్పటి నుంచి దాన్ని రిపేర్ ఉంది. మీరైతే 100కి అంటే మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు?
ఇప్పుడు సార్ 100 days లోపల ఏం చేశారు సార్? కేసు ఇక్కడ 0 బిల్ అన్నాడు, 0 బిల్ రాలేదు. ఎలక్ట్రికల్ బిల్ 0 అన్నారు, 0 బిల్ రాలేదా మీకు? రాలేదు. 6 గంటల ఉచిత గ్యాస్ అన్నారు. గ్యాస్ రాలేదు. ఇప్పుడు మీ మేడం గారు ప్రయాణం చేస్తే బస్ ప్రయాణం ఉచితం కదా? ఉచితం ఆదంటే ఎప్పుడు మనం ఇప్పుడు వెళ్ళాలి అని కంపల్సరీ ఏముందండి, మనకి అవసరం ఉంటేనే వెళ్తాం మనము. ఇప్పుడు అందరూ అయితే వెళ్ళారు కదా ఫ్యామిలీలో. ఓవరాల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూరా సక్సెస్? నేను కూడా ఫెయిల్యూర్ అనుకుంటాను. మొత్తం కదా. ఏం పేరు నీ పేరు? సుభాష్. ఏం చేస్తావు? ఫ్రూట్స్ అమ్ముతాం. ఓకే. నువ్వు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు స్టార్ట్ అయినాయి కదా, ఒకవైపు మన ప్రధాన పార్టీలన్నీ పోటీల బలంగా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీకి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇలా ఎవరికి గెలిచే అవకాశం ఉంది, ఎవరికి గెలిచే అవకాశం ఉంది? బీజేపీ గెలుస్తాయి. మీరు వేస్తారు ఓట్లు? వేస్తున్నాం తప్పకుండా. పక్క. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ మీడియా. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది తెలిసిందే. మన ప్రస్తుతానికి హైదరాబాద్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నది. ఇక్కడ ప్రజలు ఏ వైపు ఉన్నారో, ప్రజల నాడు ఎలా ఉందో ఒకసారి చూసి తెలుసుకుందాం. హాయ్ అన్న, నమస్తే. మీ పేరేనా? నా పేరు రామారావు అన్న. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏ పార్లమెంట్ నియోజకవర్గం? మల్కాజ్గిరి. ఇక్కడ ప్రజెంట్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ చేస్తుంది కదా. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని మీరు నమ్ముతున్నారు? బీజేపీ అన్న. బీజేపీ మా ఈటల రాజేంద్ర చూసి అది బీజేపీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని ఎందుకు నమ్ముతున్నారు మీరు? అంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డికి పార్లమెంట్కి వేసినాం మల్కాజ్గిరి, ఆయన ఇక్కడ మాకు దాదాపులో కనబడలేదు. ఇప్పుడు ఈయన కంటే ఈయన మాకు మంత్రులు తిరుగుతాడు, కనబడతాడు అని డెవలప్ అవుతుందని ఒక నమ్మకం. ఇటలందరూ గెలుస్తారు అంటున్నారు కదా. ఇప్పుడు ఇటలందరూ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 100% గెలుస్తాడు అన్న. మా సంఘమే ఉంది, మా న్యాయబ్రాహ్మణ సంఘము మొత్తం ఈటల రాజేంద్రకే. ఇంతకుముందు గతంలో మీరు ఏ పార్టీ కొట్టేశారు? వేరే ఒక పార్టీకి వేసినాము, ఇంకా పార్టీ ఎందుకు, కానీ మనిషి మాత్రం మాకు కనబడతలేదు. ఇప్పుడు పెద్ద అధికారం వచ్చింది, నేను మాకు కనబడతలేదు. అందుకే బీజేపీకి వేసి మోడీని పీఎం చేస్తాను. నమస్కారం, మీ పేరన్నా? ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తుంది కదా. మీరు ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? బీజేపీ అభ్యర్థి ఈటల అందరూ ఇక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మీ పేరేం పేరే? విక్రమ్. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నాం కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తుంది కదా. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము అప్పుడు చెప్పం సార్, మేము వేస్తాం. ఇంతకుముందు ఎందుకంటే ఈ ఓటు దీనికేసి మీకు రారా, దానికేసి ఆయనకు నారా, దానికేసి ఆయనకు నారా, అది ఆధీనం అప్పటిదప్పుడే డిసిషన్ చేసుకొని వేస్తాం సార్ మేము. ఎందుకంటే ఎవరికి ఇష్టం కూడా బాధ లేదు సార్. వచ్చేది ఒక్కటే ఓటు, 4 రావు. 4కి మనసు ఒప్పని అని నా దిక్కే. గతంలో ఇక్కడ పార్లమెంట్ ఎవరికి వేశారు ఓటు? ఏ పార్టీకి వేశారు? గతంలో 2019లో ఇక్కడ ఏ పార్టీకి వేశారు ఓటు? మేము టీఆర్ఎస్కి వేసాం. ఇప్పుడు మరి ఏ పార్టీకి వేసి అభివృద్ధి జరుగుతున్నారు? అప్పుడు దానికి చెప్పినా ఇప్పుడు చెప్పాలి, వేసినాక రాత్రి చెప్తా. మనం పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ చేస్తుంది కదా. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీ